ఇలా జరుగుతుందని అస్సలనుకోలేదు. మ్యాటర్ ఏంటంటే మామ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఖమ్మంలో కోట సత్యమాంబదేవి టెంపుల్‌కైతే పోతన్నాము. ఈ టెంపుల్ మన ప్రొద్దుటూరు నుండి దాదాపు 140-150 కిలోమీటర్లయితే ఉంటది. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఇయర్ ఖచ్చితంగా పోతాము. అందుకే ఇప్పుడు గూడా మార్నింగ్ 4:30కి లేచి మా పెద్దమ్మ వాళ్ళు, మేము, మా మామ వాళ్ళు అందరము ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ షాప్ వర్కర్స్ అండ్ ఫ్రెండ్స్ గూడా వస్తున్నారు మాతో పాటి. మేము మా పెద్దమ్మ కొడుకు, వాళ్ళ బామర్ది కార్‌లో ప్లేస్ లేదని బైక్ మీదైతే పోతన్నాము. ఇంక దారిలో వనిపెంట దగ్గర ఆగి, ఒక టీ అయితే కొట్టి మళ్ళా స్టార్ట్ అయిపోయినాము. మామ వనిపెంట నుండి పోరమామిడి వరకు అసలు రోడ్స్ మొత్తం వరస్ట్‌గా ఉన్నాయి. చాలా కష్టంగుంది పోవడానికి. ఇంకా పోరమామిడి దగ్గర నుండి రోడ్స్ బానే ఉన్నాయనుకో, అందరం బానే పోతున్నాం అనుకునే టయానికి కారైతే రిపేరొచ్చింది. మాకైతే ఏం అర్థం కాలే గానీ, అక్కడ ఉన్న ఆటో స్టాండ్ అన్నవాళ్ళు వాళ్ళ బండిలాగా ఫీల్ అయ్యి మాకైతే హెల్ప్ చేశారు. కొమ్రోలు ఆటో స్టాండ్ అన్న వాళ్ళకైతే ఈ వీడియో ద్వారా థాంక్స్ అయితే చెప్తున్నా. ఇంతకీ ఈ టెంపుల్‌కి వెళ్ళే రూట్ ఎలా అంటే ప్రొద్దుటూరు నుండి మైదుకూరు, తర్వాత వనిపెంట, తర్వాత పోరుమామిల, తర్వాత కొమ్రోలు, తర్వాత తాటిచెర్ల జంక్షను, నెక్స్ట్ బేస్తవారిపేట, తర్వాత ఖమ్మము. ఇదే మన డెస్టినేషన్. ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికైతే వచ్చేసినాము. ఇంకా ఈ టెంపుల్‌లో జరిగే సీన్స్ అన్ని నెక్స్ట్ పార్ట్‌లో చెప్తా. అంతలోపు మన రాయలసీమ రాజా పేజ్‌ని అయితే సపోర్ట్ చేయండి. పోయేస్తాం మరి. బాయ్ బాయ్.